జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరము మనకు ఏప్రిల్ 12వ తారీఖు హనుమాన్ జయంతి వస్తుంది, శనివారం రోజు. ఈ హనుమాన్ జయంతి గురించి హనుమాన్ జయంతి అంటే ఏంటి, పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏంటి, అసలు ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేయండి. మీ లైక్ వల్ల ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది. ఇంకా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక ప్రతి సంవత్సరం కూడా మనకు 2 హనుమాన్ జయంతులు వస్తాయి. చిన్న హనుమాన్ జయంతి ప్రజలందరూ కూడా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. 2025వ సంవత్సరంలో చిన్న హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, తేదీ వివరాలు అన్నీ క్లియర్గా తెలియజేస్తాను. అసలు ఎందుకని 2 సార్లు జరుపుకుంటాం, దీని వెనుక ఉన్నటువంటి పురాణాల కథ ఏమిటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను తెలియజేస్తానండి. అలాగే మీ జాతకరీత్యా ఏవైనా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలా ఏదైనా సరే మీకు దోషాలు అనేటివి ఉంటే తప్పకుండా ఈరోజు మీరు ఈ పరిహారం కనుక చేస్తే అతి శీఘ్రంగా మీ జాతకరీత్యా అన్ని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. హిందూ ధర్మ ప్రకారం హిందూ పండుగల్లో ముఖ్యమైన పండుగల్లో హనుమాన్ జయంతి పండుగ కూడా చాలా ముఖ్యమైనదండి. పుట్టినరోజు హనుమంతుని పుట్టినరోజుగా హనుమాన్ జయంతిని అయితే జరుపుకుంటాము. మన పురాణాల ప్రకారం 2 హనుమాన్ జయంతులు జరుపుకుంటామండి. చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున, అలానే వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ పక్షంలో దశమి రోజున అయితే 2 సార్లు అయితే జరుపుకుంటామండి. పౌర్ణమి రోజున ఎందుకు జరుపుకుంటామంటే ఈ సంవత్సరం తేదీ వివరాలు తెలియజేస్తాను. చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమంతుడు నిగంబుడు తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్లుగా మన పురాణాల్లో తెలియజేయటం జరిగింది. కాబట్టి ఉత్తర భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ రోజున హనుమంతుడిని ఎక్కువగా విజయోత్సాహంతో పూజలు అనేటివి చేస్తారు. కాబట్టి దీనిని మనం ఈ రోజున హనుమత్ విజయోత్సవంగా, అలాగే చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. హనుమంతుల వారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఆంజనేయ స్వామి బాల్యంలో సూర్యుడిని ఎర్రటి పండు వలె ఉన్నారని, ఆయన అయితే మింగేస్తారని, అప్పుడు మింగేసిన తర్వాత హనుమంతుడు మరణిస్తారు. అందరూ కూడా ప్రార్థించి ముఖ్యంగా శివయ్య ఆశీస్సులతో మళ్ళీ హనుమంతుడు చైత్రమాస పౌర్ణమి రోజు పునర్జన్మిస్తారని ఈ రోజు విశేషంగా హనుమాన్ విజయోత్సవంగా చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. అయితే ఈ 2025వ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. విశ్వవాస సంవత్సరము చైత్రమాసము ఉత్తరాయణము పౌర్ణమి వచ్చేసి ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రోజున రాత్రి 2:24 నుంచి శనివారం రోజున తెల్లవారుజామున 4:48 వరకు మనకు పౌర్ణమి తేదీ ఉంటుందండి. నార్మల్గా ఏంటంటే మనకి ఈ రోజున 12వ తేదీన రాత్రి తెల్లవారుజామున అంటే పూర్తిగా రాత్రంతా మనకి పౌర్ణమి ఉంటుంది. తర్వాత రోజు అంటే 13వ తేదీన తెల్లవారుజామున వరకు మనకి పౌర్ణమి ఉండదండి. కాబట్టి సాధారణంగా హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయంతో ఏ తిథైతే మొదలవుతుందో దాన్నే మనం పరిగణలోనికి తీసుకుంటాం. కాబట్టి శనివారము 12వ తారీఖు పౌర్ణమి రోజు, పౌర్ణమి అంతా ఉంది కాబట్టి ఆ రోజే మనం హనుమాన్ విజయోత్సవము, దీన్నే హనుమాన్ జయంతి జరుపుకుంటాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం సాయంత్రం 5:11 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే శనివారం రోజు కాబట్టి మనకి ఉదయం అంతా మనకి రాహుకాలము, దుర్ముహూర్తం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. సాయంత్రం కూడా పౌర్ణమి సమయంలో స్వామివారికి ఎక్కువగా కాంతులలో పూజ చేసుకునే కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వైశాఖ మాసంలో ఎందుకు మనము హనుమాన్ జయంతి జరుపుకుంటామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారము ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి దశమి ఇదే రోజున శనివారం రోజున కేసరి మరియు అంజనాదేవి దంపతులకు ఆంజనేయ స్వామి ఈ రోజు జన్మించారని మన పురాణాల్లో చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజున సాక్షాత్తు ఆంజనేయ స్వామి జననం జరిగింది. కాబట్టి ఈ రోజున పెద్ద హనుమాన్ జయంతి జరుపుకుంటాం. శ్రీరామచంద్రమూర్తి కూడా మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామిని కలిసింది కూడా ఇదే రోజని కూడా మన పురాణాలు తెలుపుతున్నాయి. కాబట్టి 2025వ సంవత్సరంలో వైశాఖ మాసంలో మేలో 22వ తేదీ గురువారం రోజు మనకు పెద్ద హనుమాన్ జయంతి అయితే వచ్చింది. అయితే మనకు 12వ తారీఖు శనివారం రోజు వచ్చి హనుమాన్ జయంతి పూజ ఎలా చేసుకోవాలో, ఎలా పూజ చేసుకుంటే ఆ హనుమంత్ అనుగ్రహం మన మీద కలుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పూజా విధానాన్ని షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఆ హనుమాన్ పూజ కోసం మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు కనుక మనం పూజ చేస్తే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎన్నో రోజులుగా ప్రయత్నం చేసి వివాహం కానివారు, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగం రాని వాళ్ళు, చిన్నపిల్లలు, తరచుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజు మనము తమలపాకులతో, సింధూరంతో, అలాగే వడమాలతో ఎలాంటి పూజ చేస్తే మనకు హనుమాన్ తన అనుగ్రహం కలిగి శ్రీరామ రక్షగా మనతో ఉంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అలాగే జాతకరీత్యా దోషాలతో అంటే కుజ దోషం ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆంజనేయ స్వామికి హనుమంతుని జయంతి రోజున తప్పకుండా తమలపాకులతో అలాగే మినపవడలతో ఉంటాయి కదండి, వాటిని మాలగా చేసి స్వామివారికి సమర్పిస్తే కనుక తప్పకుండా మీ జాతకరీత్యా దోషాలు ఉంటే తొలగిపోతాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పౌర్ణమి మనకు వచ్చే చిన్న హనుమాన్ జయంతి నుండి మళ్ళీ వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి వరకు మండల దీక్ష అంటే 41 రోజులు హనుమాన్ దీక్ష చాలామంది చాలా కఠినంగా చేస్తారు. అయ్యప్ప స్వామి దీక్షను ఎలా అయితే చేస్తారో అలాగే ఈ హనుమాన్ దీక్ష కూడా 41 రోజులు చేస్తారు. అలాగే హనుమంతుల వారు మనకు చిరంజీవిగా ఇప్పటికీ ఈ భూలోకంలో ఉంటారని అందరూ ఇప్పటికీ నమ్ముతారు. కాబట్టి ఆ రాముడి ఆంజనేయ అనుగ్రహం కోసం తప్పకుండా ఈ హనుమాన్ జయంతి పూజనైతే చేసుకుంటారు. కాబట్టి హనుమాన్ జయంతి రోజు మనము 108 తమలపాకులతో శ్రీరామ అని రాసి ఇంట్లో కానీ అలాగే హనుమాన్ ఆలయంలో కానీ స్వామివారికి మనము అష్టోత్తర శతనామాలు చేయించుకున్న, అలాగే వడమాలను సమర్పించిన, అలాగే శనగల్ని పులిహోరాన్ని మనము ప్రసాదంగా స్వామివారికి సమర్పించి అందరి భక్తులకు పంచినా కూడా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మనకి ఏదైతే కోరికలతో మనము తీరని బాధలతో ఉన్నామో అలాంటివన్నీ తీరడానికి తప్పకుండా ఈ హనుమాన్ జయంతి రోజు ఈ స్వామివారికి వడమాల, తమలపాకు, సింధూరం సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయి. కాబట్టి తప్పకుండా ఈ హనుమాన్ జయంతి రోజు మీకు వీలైనంతగా పూజ చేసుకోండి. ఆ హనుమంతుని అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను.